హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్పెషల్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెజ్ ఓట్స్ మసాలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా మగ్గిపోయాక అందులోకి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 కప్ ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకి వెజ్ ఓట్స్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసంని స్క్వీజ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ యమ్మీ అయిన వెజ్ మసాలా ఓట్స్ రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ యమ్మీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను చేసే ఎవ్రీడే వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.